తప్పు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి లేదు. సో పట్టప్ గారు, ఇలా మీ ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో మీ ఇంట్లో మీ మిసెస్ కానీ పిల్లలు మీ అమ్మగారు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారా? ఆ రోజున దాడి జరిగే సమయంలో మా ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు, మా కేర్ టేకరు, నా పాప 8 సంవత్సరాల పాప మాత్రమే ఉన్నారండి. మా మిస్సెస్ అప్పుడే గ్రాసరీస్ కోసం అని చెప్పి ఆవిడ సూపర్ మార్కెట్కి వెళ్ళటం జరిగింది. మా మదరు లేరు, మా మిస్సెస్ గ్రాసరీస్ కోసం అని వెళ్ళారు. ఆ సందర్భంలో నా బిడ్డ హాల్లో ఉండి ఆడుకుంటుంటే సడన్గా ఈ రకంగా వచ్చి పగలగొడతా ఉంటే తను ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయింది. మా కేర్ టేకర్ ఎమ్మటే మా పాపను తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పగలగొడతా ఉంటే చివరికి మా పాపని బాత్రూంలో ఆ సింక్ కౌంటర్ కింద దాచిపెట్టారండి నా బిడ్డని. అసలు నా కూతురు బిక్కుబిక్కుమంటే ఆ రోజున ఆ సింక్ కౌంటర్ కింద అలా దాక్కుని ఉండిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు కూడా అశోక్ గారు రాత్రిపూట నిద్రపోతూ ఉలిక్కిపడి లేచేదండి నా కూతురు. నాన్న ఎవరు వచ్చారు, ఏదో పగలగొట్టేస్తున్నారు మన ఇంట్లో, ఏదో సౌండ్ వినపడుతుంది నాకు అని చెప్పి. అంటే అది చిన్నపిల్లల మైండ్లో ఏదన్నా ఒకటి పడితే అదంత సహజంగా అది పోదండి. దాదాపు 2-3 సంవత్సరాలు సడన్గా నిద్రలో ఎప్పుడన్నా గబాలను ఉలిక్కిపడి లేచేది, ఏదో నాకు సౌండ్స్ వినపడుతుంది నాన్న ఎవరు వచ్చారు ఇంట్లోకి, ఏదో పగలగొడుతున్నారని. అంటే చూడండి ఎంత పెద్ద గాయమైందో నా బిడ్డ మనసుకి. కొద్దిగా అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఈ రకమైనటువంటి బీభత్సం సృష్టించి దీన్ని నిరసన అంటారా, దీన్ని ధర్నా అంటారా, నిరసన అంటారా? మీరు అన్నట్టు లీగల్గా నా పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను ఫేస్ చేశాను అశోక్ గారు. నా పైన ఏదైనా ఆయనకి అభ్యంతరకరంగా అనిపించుంటే నా పైన కేసు ఫైల్ చేసుకోవచ్చు, నన్ను కోర్టుకి ఏడవచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను దాన్ని ధైర్యంగానే ఎదుర్కొనేవాడిని. కానీ ఇదేంటండి, ఇదేం సంస్కృతి అండి? నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక చెడు సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారని. ఎవరు తెరలేపారు సార్? ఇది కదా చెడు సాంప్రదాయం అంటే. ఆయన ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆయన 41A నోటీసుల గురించి, సెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్లస్ ఇంకొక గొప్ప మాట మాట్లాడాడు సార్ ఆయన. సీసీటీవీ ఫుటేజ్లో నందిగం సురేష్ ఎక్కడన్నా ఉన్నాడా, ఆయన అనవసరంగా ఆయన అరెస్ట్ చేశారు, పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన సీసీ ఫుటేజ్లో నందిగం సురేష్ ఎక్కడ కనపడతా ఉన్నాడని. ఎంత అసలు ప్రజలు ఉన్న గొర్రెలు అనుకుంటా ఉంటాడో అంత అమాయకులు అనుకుంటాడో కానీ జగన్మోహన్ రెడ్డి, అశోక్ గారు ఎవరైనా ఇటువంటి, నేను 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందండి. వివేకానంద రెడ్డి గారి హత్యలో పాల్గొన్న వ్యక్తులు దస్తగిరి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి అనుచరుడు శివశంకర్ రెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సీన్లో వెనకుండి చేయించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎల్లో ఒక పోటు పొడవలేదు కాబట్టి పొడిసింది కేవలం దస్తగిరిను శివశంకర్ రెడ్డి కాబట్టి ఇంకెవరికి సంబంధం లేదని కేసు క్లోజ్ చేసేద్దామా? ఇప్పుడు మన మాము సీన్లో లేడు కదా. అయ్యో మాము అంటే మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఏదో అనుకునేరు మీరు అశోక్ గారు. అదేమీ వేరే అగౌరవపరిచే పదవేం కాదండి. మాము అంటే మాజీ ముఖ్యమంత్రి. సో మన మాము ఆ రోజున సీన్లో లేడు, కానీ వెనకుండి నడిపించింది మన మామూయే కదా. అందుకని మన మామూని వదిలేద్దామా? వివేకానంద రెడ్డి గారి హత్యకి మన మామూకి ఏం సంబంధం లేదని వదిలేద్దామా? తెల్లారులు ఫోన్ ఇట్లా చేతిలో పట్టుకుని కూర్చున్నాడు కదండి మన మాము. అవినాష్ రెడ్డి ఎప్పుడెప్పుడు నా తమ్ముడు ఎప్పుడెప్పుడు మెసేజ్లు పెడతాడా అని చాట్ చేస్తూనే ఉన్నాడు కదా. వివేకానంద రెడ్డి గారు ఇంటి పక్కన కూర్చుని అవినాష్ రెడ్డి, తాడేపల్లి కొంపలో కూర్చుని జగన్ రెడ్డి మొత్తం డైరెక్షన్ చేస్తున్నది వీళ్ళిద్దరే కదా. వదిలేద్దాం వీళ్ళిద్దరిని. లేదంటే ఇప్పుడు ముంబై బాంబ్ బ్లాస్టులు జరిగినాయండి, దావూద్ ఇబ్రాహిం చేయించాడు బాంబే బ్లాస్టులు. ఏమన్నా దావూద్ ఇబ్రాహిం గన్ను పట్టుకుని బాంబే వీధిలో తిరిగాడా?